అన్న నిజంగా చెప్తున్నా, ప్యారడైస్ టీజర్ చూస్తున్నా మాత్రం మైండ్ బ్లో అయిపోయింది. ఒక నెక్స్ట్ లెవెల్ చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, మోహన్ బాబు యాక్టింగ్ మాత్రం అసలు ఆ టీజర్లో చూస్తే మోహన్ బాబు గారిని గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు రాసామి రౌడీ అలాంటి సినిమాలు మనం టీవీలలో చూస్తే ఎలా చూస్తామో మన మోహన్ బాబు గారిని అలా ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపించింది నాకు. అదే అంటే మేము చిన్నగా ఉన్న మా సినిమా వచ్చినప్పుడు అలాంటి గెటప్ కనిపించింది మోహన్ బాబు. ముందుగా యాడ్సెప్ చెప్పాలి, ప్యారడైస్కి నాని ఎంతో ఎత్తో ఇలా మోహన్ బాబు దానికి డబల్ అంతకంటే యాక్టింగ్ చేసి చూసిండొచ్చు. అంత బాగా కనిపించింది మోహన్ బాబు గారు. ఇంకా ఇక్కడ మన హీరో గారు కూడా, మన నాని గారు కూడా అసలు డిఫరెంట్ యాంగిల్. అంటే ఆ గెటప్ చూసిన చాలామంది ఇది చేస్తారా చేయరా అనుకోరు, కానీ ఆ గెటప్కి తగ్గట్టు అసలు ఆయన యాక్టింగ్కి ఆ గెటప్కి ముందుగా హ్యాట్సెప్ చెప్పాలి. చాలామంది సూట్ అయితే సూట్గా అనుకోరు, కానీ ఆ గెటప్కి మాత్రం హ్యాట్సెప్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి గెటప్ చేయాలంటే చాలామంది వెనకకి అవుతారు. కానీ నాని గారు ఆయన పెట్టుకున్న కష్టంకి ఆ సినిమా రేపు రాసి పెట్టుకోండి. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొడతారు. ట్రైలర్లో ఎంత బాగా కనిపిస్తుంది అంటే రిలీజ్ రోజు మాత్రం ఈయనకు మాత్రం మంచి పేరు వస్తుంది. ఇక్కడ మోహన్ బాబుకి వస్తుంది, ఇక్కడ మన నాని గారికి వస్తుంది. ఇద్దరు పోటీకి ఇద్దరు కరెక్ట్ చేశారు, ఎక్కడ తగ్గలే. ఆల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మేము దానికోసం ఎదురు చూస్తాం, సినిమా కోసం. ఆల్ ద బెస్ట్. ఎలా అనిపించింది టీజర్? ప్యారడైజ్ టీజర్ కొత్త చింపేశాడని చెప్తా. మన అనిరుద్ధ్ బీజియం కానీ, శ్రీకాంత్ ఓదిల టేకింగ్ కానీ, నాని అన్న పెర్ఫార్మెన్స్ కానీ, ఒక డైలాగ్ ఉంది కదా, పిల్లి కళ్ళ దిష్టి కోతి కళ్ళ దిష్టి, అసలు అద్భుతం. సో సినిమా కనుక రిలీజ్ అయితే 500 కోట్ల పైన కొడతాడు అన్నంత రేంజ్లో చూపించారు. సో బీజిఎం అనిరుద్ధ్ ఎక్కువ కొట్టేయడం వల్ల నాని అనే డైలాగులు కొంచెం వినిపించలేదు, అదే కొంచెం మైనస్గా ఉంది. సో అదొక్క విషయంలో సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం వాళ్ళు జాగ్రత్త పడి ఉంటే కనుక ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోవడం ఎలాంటి అబ్జెక్షన్ లేదు. దురంధర్ 2 రికార్డులు కూడా మన ప్యారేజ్ బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్. అంటే బాగా నచ్చిన ఎలిమెంట్స్ అంటే ఏంటి ఆ ట్రైలర్లోనా ఆ షార్ట్స్, మోహన్ బాబు గారు ఆ లుక్ కానీ, ఆ కాకి చూపించే విధానం కానీ, మన సంపూర్ణేష్ బాబు ఇలాంటి క్యారెక్టర్లో చేస్తారని నాకు ఇంతవరకు తెలీదు. సో నాకైతే టీజర్ బాగా పిచ్చగా నచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఏగర్లుగా వెయిట్ చేస్తున్నా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల హ్యాట్రిక్ కొట్టేస్తాడేమో అని చెప్పి కొంచెం భయం ఉంది నాకైతే. కలెక్షన్స్ ఎట్లా ఉండవుతున్నాయి అంటే కేజీఎఫ్ ఆ స్టైల్లో ఆ లెవెల్లో హిట్ అవుతుంది. కేజీఎఫ్, సలారు, దురంధర్ 2ని కూడా బీట్ చేస్తుంది ప్యారడైజ్ అని చెప్పి నమ్ముతున్నా. థ్యాంక్ యూ. ప్యారడైజ్ టీజర్ చూసాము ఆల్రెడీ. మనం ఫస్ట్ టీజర్ చూసాము. ఫస్ట్ టీజర్లో శ్రీకాంత్ ఓదెల గారు హైలైట్ చేశారు. సో నిన్న ఈవినింగ్ రిలీజ్ అయిన ప్యారడైజ్ టీజర్ చూసి పిచ్చి ఎక్కిపోయింది నాకైతే. నాని అన్న అరుస్తుంటే నరాలు తెగిపోతేమో అనిపించింది నాకు. డబ్బింగ్ అన్న ఎట్లా చెప్పిండో కానీ పిచ్ అంతా పేలిపోయింటుంది నాకు తెలిసి. ఆ రేంజ్లో ఉంటుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది అన్న. అది డైలాగ్ ఉంది కదా, కాకులు తల్వార్ని పట్టినాయి, ఆ డైలాగు అసలు అది నాకు ఇంకా మైండ్లోనే తిరుగుతుంది. ఆడ ఫైర్ షాట్లు అన్నీ పడుతుంటాయి, అన్న డైలాగ్ చెప్తుంటాడు. ఈ కాకులేంది తల్వార్లేంది, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి ఈ సినిమా కోసం. యా, కానీ చాలా మంది లాగ్ ఉంది, సెట్ అవ్వలేదు ట్రైలర్ అంటున్నారు. అస్సలు కాదు, మనం అది అనుకుంటే చాలా తప్పు. నేను కూడా ఇప్పుడే ఇందాకే జస్ట్ నో డీసీ సినిమా చూసి వచ్చాను. ట్రైలర్లో దాంట్లో పెట్టింది ఒక 10-15%. థియేటర్కి వచ్చి చూస్తే కంప్లీట్ నేను ఫుల్ సాటిస్ఫైడ్ డీసీ. సో ఇది కూడా చెప్పడానికి రాదు కదా నీకు. మనం నిన్న వచ్చిన ట్రైలర్ కంటే ఇంతకుముందు శ్రీకాంత్ ఓదెల గారు పుషప్స్ చేసుకుంటూ, నానిగారు పుషప్స్ చేసుకుంటూ అట్లా పడిపోవాలి జైలు సీన్ ఉంటుంది, అట్లా సీన్ ఉంటుంది. ఆ సీన్ చేసినందుకే కదా మనకి ఇంత హైప్ వచ్చింది. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ ఒక టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్లో ఒక షాట్ ఉంది, కాకులు తల్వార్లు పట్టినాయి అని నాని అన్న చెప్పేటప్పుడు ఇట్లా బుల్లెట్లు వర్షం పడినట్టు పేలుస్తుంటారు ఒక బుల్లెట్స్. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న షార్ట్స్. సో అట్లేం ఉండదు, చూద్దాం ఏమవుతుంది అనేది. మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది కాక కొత్త కాన్సెప్ట్, నాని అన్న కూడా కొత్త మూవీస్ కొత్త కాన్సెప్ట్స్తోనే, ప్రతి ఒక్కటి అది హిట్ అన్న ఉండని ఫ్లాప్ అన్న ఉండని కొత్త కాన్సెప్ట్స్తోనే వస్తాడు. మనం దసరా ఏ విధంగా అయితే చూసినామో ఇంటర్వెల్ షార్ట్స్ కానీ, నేను కూడా అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్యారడైజ్ ఇంకా 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దసరాకి నేను ఇంకా 30-50% ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నా శ్రీకాంత్ ఓదెల గారి నుంచి. ఇంకా వైలెన్స్ డబుల్ త్రిబుల్ చూపించుంటారు అని నేను అనుకుంటున్నాను. లేదు నీకు ట్రైలర్లో అంతే కదా నా చూపించాల్సింది. సినిమా కాదు కదా, మనము అంత క్లియర్గా చూపెట్టడానికి ట్రైలర్ కూడా కాదు కదా, అది టీజర్ కదా. మనకు ఆ బీజిఎం వల్లనే కదా మూవీస్ అన్నీ ఇప్పుడు నడిచేది. ఇప్పుడు స్క్రీన్ పైన నీకు నాని అన్న డైలాగ్ చెప్పేటప్పుడు నేను అడుగుతా, నాని అన్న డైలాగ్ చెప్పేటప్పుడు ఎట్లా అనిపించింది అంటే నరాలు తెగిపోతున్నాయి. నేను నాని అన్న గురించి
అట్లా చెప్పి మొన్న రీసెంట్గా నితిన్ అన్నది ప్రొడ్యూస్ చేస్తారు ఒక మూవీ. ఆ రోజు వచ్చి మాట్లాడుతుంటే రావట్లే, వాయిస్ రావట్లే. అంటే నానే అన్న ఏ రేంజ్లో చెప్పిండో అర్థం చేసుకోవాలి. సో ట్రైలరు, బీజిఎం ఇవన్నీ పక్క పెడితే మనం సినిమా కోసం ఎదురు చూద్దాము. సినిమాతోని ఇక ఇచ్చేద్దాం జడాల్. ఆ రోజు మనం జడలు పెడదాం. యా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.